పాస్టర్ అవ్వాలి అంటే ప్రాథమిక అర్హత ఏంటి? సింపుల్ అండి. అసలు పెద్ద దౌర్భాగ్యము. నిజంగా రతన్ టాటా గారు ఒకవేళ నరకానికి వెళ్ళారు అంటే కనుక ఏ కారణంగా వెళ్తారో తెలుసా? క్రీస్తుని తన సొంత రక్షకునిగా స్వీకరించుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని మాత్రం బైబిల్ ఒప్పుకోదండి. నీ బొక్కలో అభిప్రాయాన్ని, నీ బుక్కులో అభిప్రాయాన్ని ఎవడు అడగట్లే. ఇక్కడ తొక్కలో అభిప్రాయాలు. రతన్ టాటా గారు చేసిన సేవతో పోలిస్తే మీ దేవుడు ఏం చేశాడో చెప్పండి మానవాళికి. నేను మీ దేవుడుండే స్వర్గంలో కంటే రతన్ టాటా గారు ఉండే నరకంలోకి వెళ్ళటానికే ఇష్టపడతా. రక్షణ పొందుకోలేనటువంటి కారణాన్ని బట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు అని అంటే బైబిల్ ఒప్పుకోదు. మీ బైబిల్ ఒప్పుకుంటే ఎవడికి కావాలి? ఒప్పుకోకపోతే ఎవడికి కావాలరా పువ్వా? నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు మాత్రమే రక్షించబడు. నమ్మని వానికి శిక్ష నేను నమ్మనుగా. నాకేం శిక్ష వేస్తాడు? ఏమని దమ్ముంటే? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పాస్టర్ అవ్వాలి అంటే ప్రాథమిక అర్హత ఏంటి? సింపుల్ అండి. బుర్ర తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నీతో నాకు పని లేదు అంటే సరిపోద్ది. ఈ విషయం ఊరికే మాట్లాడేస్తున్నాను అనుకోకండి. ఈ వీడియో చూసిన తర్వాత అరే అన్న 100% నిజం చెప్పాడు అని మీరే అనుకుంటారు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక పాస్టర్, అంటే తన పేరేంటో నాకు తెలియదు, జస్ట్ అనానిమస్గా ఒక వీడియో నాకు వాట్సాప్లో వచ్చింది కాబట్టి చూసి చెప్తున్నా. ఎంత అబ్సర్డ్గా మాట్లాడాడు, ఎంత చిల్లరగా మాట్లాడాడు అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఈ రతన్ టాటా గారి యొక్క ఫోటో చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుళ్ళు దేవదూతల ఫోటోయే నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు రతన్ టాటా గారు చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. వాస్తవానికి రతన్ టాటా గారు ప్రభువుని అంగీకరించిన వ్యక్తి కాదు. ఒరే, నీకు కంటెంట్ లేకపోతే బైబిల్ తిరగాయి ఆ బొక్కలో 1070 పేజీలు ఎంతకాలం చెప్తాంలే అని నీకు అనిపిస్తే కొత్త రకాల పుస్తకాలు చదువు. అంతేగాని ఏదో ఒక సోది పట్టుకొచ్చి వీడియోలు చేస్తానంటే ఎట్రా? నువ్వు ఎలా చూపించి ఇదే నన్ను ఇబ్బంది పెట్టింది, నీకు ఇబ్బందే కలిగిద్ది. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న మతం అట్లాంటిది. కానీ నువ్వు ఆలోచించు, ఆఫ్టర్ ఆల్ ఒక ఏఐ పిక్చర్ నువ్వు పట్టుకున్నావు, ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అది. దానిలో ఎలా పెట్టారు? రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఆయన వెళుతుంటే దేవతలు, అన్ని మతాలకి సంబంధించిన దేవతలు ఉన్నారు అక్కడ. వాళ్ళు వచ్చి స్వయంగా స్వాగతం పలుకుతున్నట్టుగా చెప్పారు. దీంట్లో నీ గుడారానికి వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లా. అక్కడ హిందూ దేవతలు ఉన్నారు, మిగతా మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఓకే, ఏ ఇమేజ్ కొత్తగా ఇప్పుడే ఇలా వచ్చిందా? అదేం కాదు. గతంలో కోవిడ్ సమయంలో కూడా చాలామంది పేషెంట్ల ప్రాణాలని కాపాడి ఫోర్ఫ్రంట్లో నిలబడి ప్రాణాలకు తెగించి పనిచేసిన డాక్టర్స్ విషయంలో కావచ్చు, శానిటేషన్ సిబ్బంది విషయంలో కావచ్చు, పోలీసులు, జర్నలిస్టుల విషయంలో కూడా ఇట్లాంటి ఏ ఇమేజెస్ వచ్చాయి. అంత మాత్రాన వాళ్ళందరూ స్వర్గంలో కూర్చున్నట్టు అని ఎవడన్నా అన్నారా? కాదు కదా. అయినా స్వర్గము నరకము డిసైడ్ చేసేది నువ్వు నేను కాదురా తుఫేల్ మొక్క కూడా. ఎవరు డిసైడ్ చేయాలి? ఆ పైన ఉన్నోడు డిసైడ్ చేయాలి. చేసేది కూడా వాడే. కానీ ఎలాంటి వాడైనా సరే మన చుట్టూ ఉండే ప్రజలందరికీ కూడా సహాయం చేసిన వాడు, లేకపోతే మంచిగా బ్రతికిన వాడు చనిపోతే అలాంటి వాడిని స్వర్గీయ అని అంటాం. లేదంటే కీర్తిశేషులు అంటాం. అంటే కీర్తిని మిగుల్చుకుని వెళ్ళారు భూమి మీద అని. ఆ మిగిలిపోయిన కీర్తి కారణంగా వాళ్ళ గురించి మంచే మాట్లాడతాం. ఇది భారతదేశం గొప్పతనం, సనాతన ధర్మం గొప్పతనం. నీ దిక్కుమాలిన మతం నీకు అట్లాంటిది నేర్పకపోవటం అది నీ సంకుచితత్వం. సరే, ఇప్పుడు ఈ ఏ ఇమేజ్ చూసేసి ఒక వీడియో చేసి నన్ను బాధ పెట్టింది, ఇబ్బంది పెట్టింది అంటున్నావు కదా. ఒక్కసారి ఇమేజ్ చూస్తున్నావు కదా. రతన్ టాటా గారు భరతమాత ఒడిలో నిద్రపోయినట్లుగా ఎంత అద్భుతంగా హరితాడోజు గారి కళ్ళని వేశారు చూడు. అలాగే ఆయన కోసం ఇక్కడ భూమి మీద ఆయన నుంచి బిస్కెట్లు పొందిన, ఆయన నుంచి చిన్న పోషణ పొందిన ఒక కుక్క, తన పెంపుడు కుక్క తన కోసం అరువులు చేస్తున్నట్లుగా, తన కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆర్ద్రతతో కూడిన ఒక కళాఖండాన్ని వేశారు. అఫ్కోర్స్ మీలాగా కొంతమంది బిస్కెట్లు అందనోళ్ళు ఏమన్నా బొరిగితే మనకు ఏం చేయలేములే. పాపం బిస్కెట్లు తిన్న ఈ రుణానుబంధానికైతే ఆ కుక్క మీకంటే ఎక్కువ విశ్వాసం చూపించింది. ఇక్కడ మీకంటే అంటే నీకేదో వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగిందా లేకపోతే నాకు కలిగిందా కాదు. ఈ దేశానికి రతన్ టాటా ఫ్యామిలీ వల్ల ఏం జరిగింది అంటే
సుమారు దేశవ్యాప్తంగా 10-12 లక్షల కుటుంబాలు అందులో పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. అది ప్రత్యక్షంగా. ఇక పరోక్షంగా ఎంతమంది బతుకుతున్నారో నాకైతే లెక్క తెలీదు. అలాగే ఇంకా రతన్ టాటా కంపెనీ నుంచి జరుగుతున్న చారిటీస్ కావచ్చు, ట్రస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎంతోమంది ప్రజలకి సహాయకారిగా నిలిచాయి. అంతెందుకురా బాబు, అసలు పెద్ద దౌర్భాగ్యము. నిజంగా రతన్ టాటా గారు ఒకవేళ నరకానికి వెళ్ళారు అంటే కనుక ఏ కారణంగా వెళ్తారో తెలుసా? ఆయన జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు నన్ను అడిగితే వ్యక్తిగతంగా, అది నేను ఆయన నుంచి అంత గొప్పని కాదు, కానీ నన్ను అడిగితే వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, ఆయన సాల్వేషన్ ఆర్మీ లాంటి సంస్థలకి, క్రైస్తవ మిషనరీ మాఫియా సంస్థలకి డబ్బులు ఇచ్చారు, విరాళాలు ఇచ్చారు. బహుశా ఆ కారణంగా నరకానికి వెళ్తారేమో 1-2 రోజులు, అది మరి నాకు తెలియదు. కానీ ఈ దేశ ప్రజలకు కలిగిన మేలు కారణంగా ఆయన స్వర్గానికి వెళ్ళాలి, వెళతారు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, భగవంతుని ప్రార్థిస్తున్నాను. కానీ నిర్ణయం పరమాత్ముడిదే. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా 100 మంచి పనులు చేసినంత మాత్రాన ఒక చెడ పని చేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వట్లే ఇక్కడ సనాతన ధర్మం. ఆ 100కి 100 మంచి పనులకి కావాల్సిన పుణ్యాన్ని ఆయన అనుభవిస్తారు, పుణ్యఫలాన్ని. అలాగే ఆ ఒక చెడు పని ఏదన్నా తెలియక జరిగితే దానికి ఉన్న కర్మ ఫలితాన్ని కూడా వాళ్ళే అనుభవిస్తారు. మరి అలాంటిది రతన్ టాటా గారి జీవితంలో ఏం జరిగింది, ఏం చేశారనేది మనకెవరికీ తెలియదు. కానీ కనిపించే మంచిని బట్టి ఖచ్చితంగా ఆ మనిషికి మంచి లోకాలు ప్రాప్తించాలని కోరుకుంటాం. అది సనాతన ధర్మం. అండ్ ఇంకోటి, ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా చూస్తున్నావు కదా, స్వర్గంలోకి వెళ్ళగానే రతన్ టాటాకు జంషెడ్జీ స్వాగతం పలికినట్లుగా, ఆయన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా, పక్కనే రతన్ టాటా తండ్రి జేఆర్డి టాటా ఉన్నట్లుగా ఒక హృద్యమైన చిత్రాన్ని వేశారు. అంటే ఇదంతా కూడా మనుషుల యొక్క పాజిటివిటీ, భారతదేశంలో పుట్టిన హిందువుల యొక్క సకారాత్మక దృక్పథం అనమాట. చనిపోయిన వారు ఎలాంటి వారైనా సరే చనిపోయిన తర్వాత మంచిగా ఉండాలని కోరుకుంటాం. చివరికి రావణాసురుడు తన భార్యని ఎత్తుకుపోయాడని తెలిసిన, తన చేతిలో స్వయంగా చనిపోయినా సరే రామచంద్రుడు ఇక్కడితో వైరం ముగిసిపోయిందంటూ స్వయంగా రావణాసురుడి తమ్ముడికి రామచంద్ర ప్రభువు జ్ఞానబోధ చేసి మరణాంతాన్ని వైరాణి అని చెప్పారు. కానీ నువ్వు పట్టుకున్న దిక్కుమాలిన సిద్ధాంతం పట్టుకుని నువ్వు రతన్ టాటా గారిని ఏమంటున్నావు? ఇంకా కొనసాగింపులో ఏమన్నాడు కూడా ఒకసారి వినండి. ఆయన ఇంకనూ కూడా ప్రభువుని అంగీకరించకుండా ఒక అన్యుడిగానే పుట్టాడు, అన్యుడిగానే పెరిగాడు, అన్యుడిగానే చనిపోయాడు. క్రీస్తుని తన సొంత రక్షకునిగా స్వీకరించుకోకుండా చనిపోయినటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని మాత్రం బైబిల్ ఒప్పుకోదండి. స్వర్గానికి వెళ్తాడనేటువంటి విషయాన్ని మాత్రం నేను కొట్టివేస్తా ఉన్నానండి. నీ బొక్కలో అభిప్రాయాన్ని, నీ బుక్కులో అభిప్రాయాన్ని ఎవడు అడగట్లే. ఇక్కడ తొక్కలో అభిప్రాయాలు. ఇక్కడ మనిషి ఎలా బ్రతికాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం మేలు చేశాడు, ఇది మాత్రం మేము పరిగణలోకి తీసుకుని మా కోసం, అంటే నా కోసం వ్యక్తిగతంగా కాదు, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేశారు అనేది తీసుకున్నప్పుడు నాకు రతన్ టాటా నిజంగా భారత రత్నమే. ఆయనకు ఆ అవార్డు రావచ్చు, రాకపోనవచ్చు. ఆయన మాత్రమే కాదు, ఈ దేశాభివృద్ధికి ఇతోధికంగా సాయం చేసే ప్రతి ఒక్కడిని మేము ఇలాగే ఉండాలని కోరుకుంటాం. భరతమాత ముద్దు బిడ్డలుగానే చూసుకుంటాం. అలాగే ఈ దేశంలో మా స్వతంత్రం కోసం, మా స్వాభిమానం కోసం, స్వరాజ్యం కోసం, మా స్వాభిమానం స్వరాజ్యం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్, ఇంకా ఎంతోమంది త్యాగధనులు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు స్వర్గస్థులే. వాళ్ళు వేరే స్వర్గానికి వెళ్ళారు, స్వర్గానికే వెళ్తారు. నిజంగా నువ్వు అంటున్నావు కదా, యేసుని నమ్మకుండా అన్యుడిగా పుట్టి, అన్యుడిగా పెరిగి, అన్యుడిగానే చనిపోయాడు అని చెప్పేసి. ఆయన అన్యుడిగా పుట్టిన అద్భుతమైన జీవితాన్ని గడిపాడు, అన్యుడిగా పెరిగిన అద్భుతమైన జీవితాన్ని గడిపాడు, అన్యుడిగా చనిపోయిన అద్భుతమైన చావునే చూశారు. ఎందుకంటే ఆయన చావుకి యావత్ భారతదేశంలో ఉన్న ప్రముఖులంతా కదిలి అక్కడికి వచ్చారు. అలాగే ఆయన యావత్ జీవితం అన్యుడిగా ఉండి భారతదేశంలోకెల్లా అత్యంత సంపన్నుల కుటుంబాల్లో ఒకటిగా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల కుటుంబాల్లో ఒకటిగా ఆయన వెలుగొందుతూ ఉంటే, నువ్వు ఎవరైతే మా దేవుడు తోపు తురుమనుకుంటున్నావో, మీ దేవుడు ఆయన బొచ్చు కూడా పేకలేక ఆయన ఏం చేయలేకపోయాడు. చివరికి ఆయన 86 సంవత్సరాల జీవితాన్ని అద్భుతంగా గడిపి మానవ సేవే మాధవ సేవ, పరోపకారార్థం ఇదం శరీరం అనుకుంటూ బ్రతికాడు. మరి న్యాయంగా ఒక్క మాట అడుగుతాను, మీలో దమ్మున్నోడు ఎవడైనా చెప్పండి, ఏ క్రైస్తవ పాస్టర్కైనా సవాల్, రతన్ టాటా గారు చేసిన సేవతో పోలిస్తే మీ దేవుడు ఏం చేశాడో చెప్పండి. మానవాళికి చర్చించుకుందాం. నిజంగా ఒక దేవుడు అని చెప్పుకోబడుతున్న వ్యక్తికిను మనిషికి పోలిక పెట్టకూడదు. కానీ నిజంగా చెప్తున్నా, మీ దేవుడి కంటే చాలా 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 గొప్ప పనులు రతన్ టాటా చేశాడు. ఇది నేను నిర్భీతిగా, నిరభ్యంతరంగా చెప్తా ఉన్నాను, నిర్భయంగా చెప్తా ఉన్నాను. కాదు అనుకున్నాడు, సరే మా దేవుడు చేసిన సేవ గొప్పది రతన్ టాటా సేవల కంటే అనుకున్నాడు, ఒకసారి చర్చకు రండి కూర్చుందాం.
ఒరే నిజంగా చెప్తున్నాను రా, ఒకవేళ ఇన్ని మంచి పనులు చేసినోడిని కనుక మీ దేవుడు పరలోకానికి రానివ్వను, నరకానికి పంపుతాను అంటే కనుక, ఒకవేళ ఆ నరకం స్వర్గం కాసేపు నిజమే అనుకుంటే నేను మీ దేవుడుండే స్వర్గంలో కంటే రతన్ టాటా గారు ఉండే నరకంలోకి వెళ్ళటానికే ఇష్టపడతా. ఎందుకంటే నాకు రతన్ టాటా గారు ఇలాంటి మంచి చేసే వ్యక్తులు ఎక్కడుంటారో అదే నిజమైన స్వర్గం. నేను మంచి చేసినా సరే వీళ్ళని క్షమించను అని చెప్పేసేవాడు ఎక్కడైతే కూర్చుంటాడో ఆడుండేది పరమ నరకం. ఆ దిక్కుమాలిన స్వర్గంలోకి నేను పోను. నాకు ఆఫర్ ఇచ్చేసి నిజంగా నువ్వు స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అంటే ఇట్లాంటి దేవుడు ఉండే దగ్గరికి నేను రాను బాబోయ్ అని చెప్పి దండం పెట్టి మరి నేను ఆ రతన్ టాటా గారు లాంటి వ్యక్తులు నా కోసం ప్రాణాలు అర్పించి యేసుని అంగీకరించని ఎవరైతే స్వతంత్ర వీరులు ఉన్నారో అలాంటి చోటకే వెళ్తానికి ఇష్టపడతా. చాలా ఇంకేమన్నా క్లారిటీ కావాలా? నీ గువ్వకి ఎవరికైనా సిగ్గులుంటే దీని మీద చర్చకి రండి, ఇంకేమన్నాడు చూద్దాం. ఎందు నిమిత్తం కూడా ఏ కారణాన్ని బట్టి కూడా రతన్ టాటా గారు స్వర్గంలో లేరు. ఈవెందో ఆయన ఎన్ని సహాయ సహకారాలు చేసినా, ఎంతమంది బేదల్ని ఆయన సహాయం చేసినప్పటికీ, ఎంతమందిని ఆదుకున్నప్పటికీ, ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా క్రీస్తు యేసునందు నమ్మకం ఉంచలేని కారణాన్ని బట్టి, క్రీస్తు యేసులో రక్షణ పొందుకోలేనటువంటి కారణాన్ని బట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు అని అంటే బైబిల్ ఒప్పుకోదు. మీ బైబిల్ ఒప్పుకుంటే ఎవడికి కావాలి, ఒప్పుకోకపోతే ఎవడికి కావాలరా? పువ్వా ఎవడికి కావాలరా? అయినా నువ్వు రతన్ టాటా గారి గురించి సర్టిఫికేట్ల తర్వాత ఇవ్వచ్చు, కానీ నిన్ను అడుగుతున్నాను రా, ఇప్పుడు వరకు ఎంతోమంది క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో 150 దేశాల్లో. ఇంకా ఎంతోమంది క్రీస్తు కంటే పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, క్రీస్తుకి మేకులు కొట్టిన వాళ్ళతో సహా. ఇంతమందిలో పరలోకానికి వెళ్ళిన ఒక 10,000 మంది పేర్లు చెప్పరా బైబుల్ ఆధారంగా? బైబుల్ మొత్తం కలిపిన 10,000 పేర్లు ఏడుంటేలే, కానీ బైబుల్ ఆధారంగా ఒక 25 మంది పేర్లు చెప్పు. ఈ బైబిల్లో ఉన్న పాత్రలందరూ పరలోకానికి వెళ్ళారు, కావాలంటే బైబిల్లో రెఫరెన్స్ ఇదిగో అని చెప్పేసి. ఏమీ లేదు అనుకుంటే 10 మంది పేర్లు చెప్తానంటావా? పునః 10 మంది పేర్లు చెప్పు. ఓకే, లేదు కాదు కూడదంటే మీ చుట్టాలు ఎవరన్నా ఉంటారు కదా, ఇప్పుడు మతం మారిన వాళ్ళు, పెట్లో పడుకున్న వాళ్ళు, అదే మట్లో పెట్టేసి పెట్లో పెడతారు కదా, ఆ పెట్లో ఉన్నోళ్ళలోంచి 10 మంది చుట్టాలు, మా నాన్న, మా అమ్మమ్మ, మా నానమ్మ, మీ తాత పేర్లు చెప్పోసారి. ఎవరైనా వెళ్ళారేమో పరలోకానికి? ఎవరైనా నమ్మిన మిమ్మల్ని తీసుకెళ్తానికి దిక్కులేదు, యుగాంతం దాకా ఎదురు చూపిస్తా ఉన్నాడు ఆ పెట్లో కొల్లమని. వెళ్ళాడు స్వర్గానికి అని చెప్పుకుంటున్న రతన్ టాటా గారి మీద ఎందుకురా ఏడుపు నీకు? సిగ్గులేని బతుకులు, సిగ్గులేని మాటలు. క్రైస్తవ్యం ఒప్పుకోదు, దేవుడు కూడా ఒప్పుకోడు. రతన్ టాటా గారు క్రీస్తుని అంగీకరించలేదు. ఒప్పుకోకపోతే ఇప్పుకు తిరగండి, కానీ మెజారిటీ ప్రజల మనోభావాలు గాయపడేలాగా, మంచితనానికి విలువ పోయేలాగా, మంచితనానికి అవమానం కలిగేలాగా మాట్లాడమకండి. నేను మంచిని కాకుండా నన్ను పొగిన్నోడిని, నా సంఖ నాకేవాడిని నేను తీసుకెళ్తాను అని ఎవడైనా అంటే ఆడుండే ప్లేస్ అంత నరకం ఇంకోటి లేదురా బాబు. అట్లాంటి చోటకి నేను పోను. ఇది మీ దేవుడిని కాదు, క్యాజువల్గా చెప్తున్నా. క్రీస్తుని స్వీకరించలేదు, ఆయన రక్షించబడలేదు, ఆయన పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడలేదు, క్షమించబడలేదు కనుక ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళేది నరకానికే. మీరు బాధపడినా సరే నిజం, నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు మాత్రమే రక్షించబడు, నమ్మని వానికి శిక్ష. నేను నమ్మనుగా, నాకేం శిక్ష వేస్తాడు ఏమని దమ్ముంటే? నేను 100కి 200% చెప్తున్నా, నేను ఎప్పుడు వెళ్ళినా సరే నా సనాతన ధర్మం చెప్పిన వీర స్వర్గానికే వెళతా. ఎందుకంటే నేను హిందుత్వం కోసం, నా ధర్మం కోసం నిత్యం పోరాడుతూనే ఉంటా. ఇది ప్రాణం పోయే వరకు చేస్తూనే ఉంటా. కాబట్టి నేను జీవిత చరమాంకం దాకా కూడా యుద్ధంలోనే ఉన్నట్టుగా భావిస్తా. నేనే కాదు, నాలాంటి వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అందరూ వీర స్వర్గానికే వెళతారు. ఎందుకంటే మేము నిత్యం అధర్మాన్ని ఖండిస్తూనే ఉన్నాం, ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఓరి ఇన్ని చెప్తున్నావు కదా, క్రీస్తున్నమ్మలేదని. సపోజ్ క్రీస్తుని నమ్మిన వాళ్ళు అందరికీ అసలు పరలోకం ఉంటుంది అనేది మీ క్రైస్తవం ఒప్పుకుంటుందా? ఒకవేళ క్రీస్తుని నమ్మితే చాలు ఏం చేసినా స్వర్గానికి పోతారు అనుకుంటే దాని మీద చర్చికి రండి రా బాబా, చూపిద్దాం. క్యాథలిక్లు చర్చికి పోతారా, ప్రొటెస్టెంట్లు చర్చికి పోతారా, మార్మన్స్ చర్చికి పోతారా, లేకపోతే అదేంటి లాటర్ డే సెయింట్స్ వాళ్ళు చర్చికి పోతారా, సెవెంత్ డే వాళ్ళు చర్చికి పోతారా, ప్రెస్బిటేరియన్స్ చర్చికి పోతారా, లూథరన్స్ చర్చికి పోతారా? చూద్దాం, అన్ని లెక్కలు తెగ్గొట్టేద్దాం. అదన్నా చెప్తామండి. అలాగే రతన్ టాటా గారు ముమ్మాటికి స్వర్గానికి వెళ్ళారు. ఒకవేళ వెళ్ళకపోవటం అనేది పరమాత్ముడి నిర్ణయం అనుకుంటే, నిమిత్త మాత్రమైన మనుషులుగా మేమందరం కూడా ఆయన స్వర్గానికి వెళ్ళాలి అనే కోరుకుంటున్నాం. ఇంతమంది కోరికలు భగవంతుడి ముందు ఉన్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ఈ మంచిని గెలిపిస్తాడు.
ఆ మనిషిని తన దగ్గరికే పిలిపిస్తాడు. నువ్వు నీ పువ్వు బొచ్చు కూడా పీకలేరు. అర్థమైందా? పువ్వు అంటే ఎవరినో అనుకుంటున్నావేమో, ప్రేక్షకులు ఆల్మోస్ట్ తెలివైన వాళ్ళు అందరికీ అర్థమైపోద్ది. ఓకే, బొచ్చు కూడా పీకలేరు. ఓకే, అండ్ ఇంకోటి, ఇట్లాంటి ఏఐ ఫోటోలు పట్టుకుని దిక్కుమాలి వీడియోలు చేసుకోవటం కాకుండా ఏదన్నా కంటెంట్ ఉన్న వీడియోలు చేసుకో. అది దేశానికి, సాటి మనుషులకి పనికొచ్చేది అయి ఉండాలి. మళ్ళీ 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 చెప్తున్నా, నువ్వు వస్తావా లేకపోతే నీ తరఫున ఇంకెవడన్నా పీకుడుగాడు వస్తాడా? రమ్మను, వచ్చి రతన్ టాటా కంటే మీ దేవుడు గొప్ప పనులు చేసినట్టుగా ఉంటే మాట్లాడుకుందాం, వచ్చేయండి. అంతేగాని మా దేవుడు సచ్చిన పావుని లేపాడు, సచ్చిన కోడిని లేపాడు, సచ్చిపెట్లో ఉన్న మనిషిని లేపాడు, ఇట్లాంటివి కాదు. 10 మందికి పనికొచ్చే పనులు ఏం చేశాడు, దీన్ని మాట్లాడుకుందాం. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. హిందూ బంధువులారా, చూస్తున్నారు కదా, మతం కోసం మంచిని చంపేస్తున్న ఇలాంటి మత ప్రచారకులు ప్రపంచానికే ప్రమాదకరం. ఇలాంటి మతాలని దూరంగా ఉంచండి, మీరు కూడా వాటికి దూరంగా ఉండండి.